రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతి, ప్రీహిస్టారిక్ లైఫ్ పార్క్ అంటే ఆధునిక మానవునికి ముందు ఉన్న మానవుని ఎవల్యూషన్ మరియు రకరకాల జీవజాతుల సమాహారం. ఇది లెమ్యూర్. ఇది జీవించిన కాలం దాదాపు 60 మిలియన్ సంవత్సరాల క్రితం. నక్కను పోలి ఉంటుంది. ఉత్తర అమెరికా, ఐరోపా మరియు మడగాస్కర్లలో దీని అవశేషాలు కనుగొన్నారు. ఇది ఒక శాకాహార జీవి. నియాండర్తల్ మానవుడు సుమారు 2 లక్షల సంవత్సరాల క్రితం జీవించారు. గుహలో జీవించేవారు. ఆధునిక మానవునికి, పురాతన మానవునికి మధ్యస్థ ఆకారం కలిగి ఉంటారు. ఫ్రకోన్సుల్ ఏప్, దీని అర్థము క్షీరద ప్రైమేట్. 2.5 కోట్ల సంవత్సరాల క్రితం జీవించారు. శాకాహారము. ఆఫ్రికాలో అవశేషాలు లభించాయి. గ్లిప్టోడాన్ జీవించిన కాలం 2 మిలియన్ సంవత్సరాల క్రితం. ఇది పెద్దదైన ఆర్మాడిల్లా జాతుల్లో ఒకటి. మెగాథీరియం పెద్దదైన వన్యమృగం. సుమారు 1.5 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉన్నది. శిలాజం బ్రెజిల్లో దొరికినది. మెయిరీథీరియం ఇది సుమారు 53 నుండి 45 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉన్నది. ఇది ప్రస్తుతం ఉన్న ఏనుగుకు పూర్వజీవిగా చెప్పుకోవచ్చు. బ్రాకియోసారస్ ఆయుధము కలిగిన లిజర్డ్ అనే అర్థము. 156 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉన్నది. అంత్య జురాసిక్ పీరియడ్లో జీవించినది. అతిపెద్దదైన పొడవైన డైనోసర్. శాకాహార జీవి. సిలోడాంటా ఉన్నిని కలిగిన రైనోసర్ అనే అర్థము. 2 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉన్నది. శాకాహారి. ఐరోపాలో అవశేషాలు దొరికినవి. కస్తూరి ఎద్దు 20 లక్షల సంవత్సరాల క్రితం జీవించి ఉన్నది. ప్రస్తుతం సైబీరియాలో జీవించి ఉన్నవి. డయనోథీరియం జీవించిన కాలం 2 మిలియన్ సంవత్సరాల క్రితం. ఇది అతిపెద్ద రెండవ క్షీరదం. ఈ మేమత్ మంచుయుగం నాటి ఉన్ని కలిగిన అతిపెద్ద ఏనుగు. 1.5 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించినది. మెగాలోసిరాస్ పెద్ద దృఢమైన కొమ్ము కలిగిందని అర్థము. 2500 సంవత్సరాల క్రితం వరకు జీవించి ఉన్నది. ఐరోపాలో అవశేషాలు కనుగొన్నారు. ఇంటాథీరియం జీవించిన కాలం 40 మిలియన్ సంవత్సరాల క్రితం. పెద్దదైన రైనోసర్లను పోలి ఉంటుంది. క్షీరదం. బెలుచిథీరియం బెలుచిస్తాన్లో కనుగొనడం వలన దీనికి పేరు వచ్చింది. 22 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉన్నది. చైనా, పాకిస్తాన్లో శిలాజాలు కనుగొన్నారు. స్మెలోడాన్ కత్తి వంటి దంతము కలిగిందని అర్థము. ఇది 70,000 నుండి 10,000 సంవత్సరాల క్రితం వరకు జీవించినది. సాబ్రేతూట్ పులి అని అంటారు. భయంకరమైన భక్షకము. డయాట్రిమా జీవించిన కాలము 38 నుండి 2 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు. పెద్దదైన, భారమైన, ఎగురలేని పక్షి. బలమైన కాలిగోళ్ళు కలిగిన పక్షి. సైనోగ్నాథన్ అంటే సునక దవడ లేదా కుక్క దవడ అని అర్థం. 200 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉన్నది. ఆర్కియోపెరిక్స్ పురాతన రెక్క అని అర్థము. జురాసిక్ కాలంలో జీవించి ఉన్నది. టెరనోడాన్ దంతరహితము మరియు రెక్కల గలది అని అర్థము. 85 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించినది.
స్టిగోసారస్ ఇంటి పైకప్పును పోలిన బల్లి అని అర్థము. 150 నుండి 140 మిలియన్ సంవత్సరాల పూర్వం జీవించినది. కైలోసారస్ దీని అర్థము కవచము కలిగిన డైనోసర్ అని అర్థము. సుమారు 70 నుండి 60 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించినది. కొరైతోసారస్ హెల్మెట్ విజార్డ్ సుమారు 80 నుండి 65 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించినది. అనటోసారస్ బాతు లాంటి బల్లి జీవించిన కాలం అంత్య క్రియేషియన్ పీరియడ్ 7.3 నుండి 6.5 కోట్ల సంవత్సరాల క్రితం జీవించినది. డైమెట్రోడాన్ 2 దంతాలను కులుచుటకు అని అర్థము. ఫెర్మియన్ కాలంలో జీవించింది, అంటే సుమారు 280 మిలియన్ సంవత్సరాల పూర్వం జీవించినది. స్పైరోపారస్ ముళ్ళు కలిగిన బల్లి అని అర్థము. 100 నుండి 95 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించినది. పొడవైన మాంసాహారి డైనోసర్. ఈజిప్టు, మొరాకో, టునీషియాలో అవశేషాలు లభించాయి. వెలసీరాప్టర్ వేగవంతమైన దొంగ లేదా చలాకీ దొంగ అని అర్థము. 85 నుండి 80 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించినది. సిట్టాకోసారస్ చిలక వంటి బల్లి. క్రొయేషియన్ కాలం 119 నుండి 95 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉన్నది. భౌమతేలు సైలూరియన్ పీరియడ్, అంటే 43 కోట్ల సంవత్సరాల క్రితం వేల్ మరియు గాండ్ ద్వీపాల్లో శిలాజాలు లభించినవి. ట్రైలోబైట్స్ 3 తుమ్మెదలుండును 600 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉన్నది. తూరీగా డార్నింగ్ నీడిల్ డెవిల్ బాణం అని అర్థము. 4 రెక్కలు కలిగి కీటకాలను ఆహారంగా భుజించును. అతిపెద్ద స్క్విడ్ జురాసిక్ కాలంలో జీవించి ఉన్నది. నోటి చుట్టూ వలయాకారపు రింగు ఉండును. ఆహారము చేపలు మరియు క్రిస్టేషియన్లు. అతిపెద్ద నీటి తేలు సముద్రాల్లో నివసించే అతిపెద్ద తేలు. 440 నుండి 350 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించినది. తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్లో ఈ ప్రీ హిస్టారిక్ లైఫ్ పార్క్తో పాటు ప్లానిటోరియం, 3D షో, రకరకాల సరళ యంత్రాలు, అనేక సైన్స్ అంశాలు ఇందులో సందర్శించవచ్చు. విద్యార్థులను విజ్ఞాన విహారయాత్రకు చూపడానికి ఇది ఒక చక్కటి ప్రదేశం. మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను చూడుటకు బోగా వెంకట సుబ్బయ్య యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ధన్యవాదాలు.